నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం ఏర్పడబోయేటటువంటి సూర్యగ్రహణం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ గ్రహణం ఇండియాలో కనిపించకపోయినప్పటికీ ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్పినటువంటి నియమాలు పాటించడం చాలా వరకు మేలు చేస్తూ ఉంటుంది. ఇక కృత్తికా నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలకి ఆధిపత్యం వహించేటటువంటిది సూర్యభగవానుడు. అంతేకాకుండా సింహలగ్నానికి కూడా సూర్యభగవానుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అందువల్ల సింహలగ్నంలో జన్మించిన కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది సాధారణంగా. ఈ సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో ఇంకోటి ఉంది మన ఛానల్లో, ఒకసారి అది కూడా చూడండి. ఇక 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 జరిగేటటువంటి సూర్యగ్రహణం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇది సూర్యుని నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జరుగుతూ ఉంది. ఇది కన్యారాశిలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఉత్తర ఫల్గుని నక్షత్రం, కన్యారాశి, కన్యాలగ్నం ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇది ఆదివారం రోజున, అమావాస్య రోజున ఏర్పడుతూ ఉంటుంది. ఇది కూడా ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక ఈ సూర్యభగవానునితో ఆ కన్యారాశిలో చంద్రుడు, బుధుడు కూడా కలిసి ఉన్నారు. అంతేకాకుండా కన్యారాశికి సమసప్తక స్థానమైనటువంటి మీనంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ఈ యొక్క సూర్యుని మీద ఉంది. అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం టైమింగ్స్ కనుక మనం చూసుకుంటూ ఉంటే, ఇది 21వ తారీఖు 11 గంటల రాత్రి సమయంలో ప్రారంభమై 22వ తారీఖు సెప్టెంబరులో తెల్లవారుజామున 3 గంటల 24 నిమిషాలు, ఇంచుమించుగా ఒక 4:30 గంటల సమయం ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఉండబోతూ ఉంది. ఇక ఏ లగ్నాల మీదుగా ఈ సూర్యగ్రహణం అనేది పయనిస్తూ ఉందంటే, ఇది వృషభ లగ్నం 26 డిగ్రీల దగ్గర ఈ సూర్యగ్రహణం ప్రారంభమయ్యి మిథున లగ్నం మీదుగా కర్కాటకంలోకి 26 డిగ్రీల దగ్గర ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ముగుస్తూ ఉంటుంది. అంటే వృషభము, మిథునము, కర్కాటకము అనే ఈ 3 లగ్నాలు లేదా రాసులు కూడా అఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటూ ఉంటే, సూర్యగ్రహణం వల్ల సూర్యునికి గ్రహణం పడుతుంది. సూర్యగ్రహణం అంటే సూర్యునికి గ్రహణం. అందువల్ల మేషలగ్నము, వృషభ లగ్నము, సింహలగ్నము, వృశ్చిక లగ్నము, ధనుస్సు లగ్నము, ఈ లగ్నాలన్నిటికీ కూడా సూర్యుడు మంచి చేసేటటువంటి గ్రహము, శుభులు అంటాం అనమాట. ఈ శుభునికి గ్రహణం పట్టడం వీళ్ళకి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి మనం చెప్పుకున్నటువంటిగా కృత్తికా నక్షత్రం, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రం, సింహలగ్నం వీళ్ళకి కూడా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక ఈ వ్యతిరేక ఫలితాల నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, ఈ గ్రహణ సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కనుక మనం చూసుకుంటే, గ్రహణ సమయంలో ఎప్పుడు కూడా భోజనం అనేది చేయకూడదు అనేది పెద్దల వాక్యం. ఎలాగూ ఈ గ్రహణం రాత్రి 11 గంటల దగ్గర ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటికే అందరూ కూడా వాళ్ళ యొక్క రాత్రి భోజనాన్ని ముగించే ఉంటారు. అందువల్ల పెద్దగా దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇండియాలో వాళ్ళు. అయితే ఇది రాత్రి సమయం కాబట్టి పెద్దలు చెప్పింది ఇంకోటి ఏంటంటే, నిద్ర కూడా పోకుండా ఉండటం చాలా మంచిది. గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. అంతేకాకుండా గృహస్థులు ఈ స్త్రీ పురుష సంగమం అనేది చేయకూడదు అనేది కూడా పెద్దల యొక్క వాక్యం. మరి ఏం చేయొచ్చు? ఇప్పుడు నిద్రపోకూడదు అంటున్నారు, భోజనం చేయకూడదు అంటున్నారు, మరి ఏం చేయొచ్చు అంటే, ఈ గ్రహణ సమయంలో మీరు మీ ఇష్ట దైవాన్ని కానీ, కుల దైవాన్ని కానీ, లేదా శివారాధన కానీ మీరు కనుక చేస్తే, అంటే ఆ దేవతల యొక్క జపము, ధ్యానము చేస్తే, అంటే పూజలు చేయం కదా మామూలుగా, సాధారణంగా గుళ్ళు కూడా మూసేస్తారు. అందువల్ల మీరు మంచిగా ధ్యానం చేయండి, ఏకాగ్రత చాలా బాగా కుదురుతుంది, ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మీ మీద పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. జపం చేయండి. జపం వల్ల కూడా ఈ దైవాన్ని ఎప్పుడైతే జపిస్తూ ఉంటారో మీకు ఈ గ్రహం నుంచి ఏర్పడేటటువంటి వ్యతిరేకమైనటువంటి ఈ ఫలితాలన్నీ కూడా పోయి చాలా ఎక్కువగా మీరు ఈ కాస్మిక్ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారు. గ్రహణం వల్ల వచ్చేటటువంటి చెడు ఫలితాలు పోయి మీకు శుభ ఫలితాలు జరుగుతాయి. ఉదయాన్నే నిద్రలేచి మళ్ళీ
శివాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి, మీకు చాలా మేలు జరుగుతుంది. ఇంతకు మించి ఈ గ్రహణం గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర బద్దలు కొట్టుకొని లేకపోతే వ్యతిరేకమైనటువంటి థాట్స్ ఇవి పెట్టుకొని చేస్తే మీరు నష్టపోతారు, కానీ దానివల్ల ఎటువంటి ఫలితం లేదు. దీన్ని ఒక గ్రహణం లాగా మీరు మనసులో ఉంచుకొని ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.